వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే కర్రీ దొండకాయ మసాలా కర్రీ. ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. మసాలాలు తక్కువ వేసుకొని చేసుకునేది ఈ కర్రీ చాలా బాగుండిద్దండి, టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలుగా తరుపుకున్నాను. 1 స్పూన్ తిరగమాత గింజలు. ఇప్పుడు బాగా కలబెట్టుకుందాం. 2 రెబ్బలు కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగినాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. నేను 2 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు దొండకాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇవి బాగా కలబెట్టుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కొద్దిగా మగ్గింది కదా, ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాక మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీ చూద్దాం. ఇప్పుడు కలబెట్టుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కలబెట్టుకుందాం. 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుందాం. ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, మనం కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మూత పెట్టుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. మనకు దొండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గార్నిష్కి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఎంత టేస్టీగా ఉండే మసాలా దొండకాయ కర్రీ రెడీ అండి. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్